వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన ఇవాళ ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ మీటింగ్ కు రీజనల్ కోఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఎస్సీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు హాజరు కానున్నారు. సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ చర్చించనున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన ఇవాళ ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ మీటింగ్ కు రీజనల్ కోఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఎస్సీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు హాజరు కానున్నారు. సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశానికి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు 175 నియోజకవర్గాల సమన్వయకర్తలు కూడా హాజరు కాబోతూ ఉన్నారు. ఇక ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీని రానున్న రోజుల్లో ఏ విధంగా బలోపేతం చేయాలనే అంశానికి సంబంధించి పార్టీ నేతలకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. గతంలో జరిగినటువంటి సమావేశంలోనే పార్టీని గ్రామ స్థాయి వరకు, వార్డు స్థాయి వరకు బలోపేతం చేయాలంటూ దిశానిర్దేశం కూడా చేశారు. అంతేకాకుండా గ్రామ స్థాయి, పూర్తి స్థాయి లెవెల్ వరకు కూడా కమిటీలను కంప్లీట్ చేయాలి. కమిటీలు వేసిన తర్వాత పార్టీ క్యాడర్ ని ప్రజల్లోకి పంపించాలంటూ ఆదేశించడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన పురోగతి ఎంతవరకు వచ్చిందనే అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమల్లో ఏ విధంగా వైఫల్యం చెందింది, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సంబంధించి ఇప్పటికే ఒక కార్యాచరణ కూడా చేపట్టడం జరిగింది. ఇటు రైతుల సమస్యలతో పాటు అనేక విషయాల్లో పెద్ద ఎత్తున పోరాటాలను కూడా కొనసాగిస్తుంది. మరోవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసే అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ అంశం పైన కూడా రానున్నటువంటి రోజుల్లో పార్టీ శ్రేణులు ఏ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనే అంశం పైన కూడా పార్టీ శ్రేణులకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. ఇక రైతులకు యూరియా జరగడం లేదు, మరోవైపు పంటలకు గిట్టుబాటు ధరలు కూడా రానున్నటువంటి నడుస్తుంది. అంతేకాకుండా కూటమి ఏదైతే ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. తాము అధికారంలోకి వస్తే యువతకు నిరుద్యోగ అభివృద్ధి ఇస్తామని చెప్పింది. అంతేకాకుండా 15 సంవత్సరాల నుండి ప్రతి మహిళకు కూడా ప్రతి సంవత్సరం 18,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. కానీ అదేవి ప్రస్తుతం అమలు చేయట్లేదు. అది చేయకపోగా ఇప్పటికే సూపర్ హిట్ అయిందంటూ పెద్ద ఎత్తున ప్రచారానికి తరలిపోయినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను, గతంలో వచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా ఏ విధంగా తప్పించుకుంటుందనే అంశాలపై పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కావాలంటూ పార్టీ శ్రేణులతో జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశం అనేది తెలుస్తుంది. మరోవైపు గత కొద్ది రోజులుగా శాసనసభ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి హాజరు కావడం లేదు. ప్రతిపక్ష నేత హోదా అంశానికి సంబంధించి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పైన, ఎమ్మెల్యేల పైన అనర్హత వేటుపడుతున్నట్టు రకరకాల ప్రచారాలు అధికార పార్టీ వైపు నుంచి జరుగుతున్న నేపథ్యంలో వీటికి సంబంధించి కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే ప్రస్తుతం పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా పార్టీని బలోపేతం చేయడం ఒక అంశం అయితే, ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాటం చేయడం ఈ రెండు అంశాల ప్రధాన ఎజెండాగా ఈ రోజు సమావేశం జరగబోతూ ఉంది. రమేష్, అలాగే ప్రజా సమస్యలపైన కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి సమస్యలపైన చర్చించే అవకాశం ఉంది? ప్రధానంగా ప్రజా సమస్యల విషయానికి వచ్చి చూస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వస్తే ప్రజలను ఏ విధంగా ఆదుకుంటాము, వారికి సంక్షేమ పథకాలు ఎలా అందిస్తామనే అంశానికి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించింది. కానీ ఆ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలు ఏవి కూడా ప్రస్తుతం
అమలు జరగటం లేదనేది వైసీపీ వాదన. కూటమి ప్రభుత్వం మాత్రం తాము సూపర్ 6 పేరుతో వచ్చినటువంటి అన్ని హామీలను అమలు చేశాము. మహిళలకు ఉచితంగా ప్రతి ఏటా 3 సిలిండర్లు ఇస్తున్నాము, అంతేకాకుండా ఫ్రీ బస్ ఇచ్చాము, అంతేకాకుండా తల్లికి వందనము, అన్నదాత సుఖీభావ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్తుంది. కానీ వైసీపీ వెర్షన్ మరోలా ఉంది. ఈ సంక్షేమ పథకాలు ఏవి కూడా పూర్తి స్థాయిలో అందటం లేదు. ఇచ్చే సంక్షేమ పథకాలు కొన్నింటిని అరాపరాగా ఇస్తూ ఉన్నారు. మరోవైపు మిగిలినటువంటి చాలా అంశాలను, మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలను అమలు చేయడం లేదు. కాబట్టి ప్రభుత్వం ఈ ఏడాదిన్నర కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం పూర్తిగా విఫలమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక ఆందోళనలు, ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితుంది. తాము చేసినటువంటి పోరాటాల వల్ల కొంతవరకైనా ప్రభుత్వం దిగొచ్చి పేదలకు అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తుంది. కాబట్టి మిగిలినటువంటి రోజుల్లో, రానున్నటువంటి రోజుల్లో ఈ మిగిలిన సంక్షేమ పథకాల అమలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే దిశగా, ఈ ప్రభుత్వం పైన పోరాటాలు చేసే దిశగా కూడా ఒక కార్యాచరణ రూపొందించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. కాబట్టి ఈ అంశాలపైన కూడా పార్టీ నేతలతో చర్చించబోతున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.